అమ్మ తల్లి అనేటువంటిది వస్తుంది. ఎర్రగా కందిపోయి జ్వరాలు అలాంటివి ఎక్కువగా తల్లి పాలలో కానీ తనకు ఇచ్చేటువంటి ఆహారంలో విటమిన్ ఏ తక్కువైనప్పుడు వచ్చేటువంటి లోపాన్ని సరిచేయటం కోసం. అయితే ఇటువంటి విధంగా పల్లె నుంచి అయిపోయిన తర్వాత మీరు స్కూల్కి వస్తారు, అంగన్వాడీ టీచర్ దగ్గరికి వస్తారు. అంగన్వాడీ టీచర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది? అది కూడా అతని వ్యాపారము ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, కన్ను చూసారా? కన్నులో ఏముంది? నల్లగుడ్లో తెల్లటి జుట్టు. తర్వాత ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమున్నది? నల్ల కాదు, గోధుమ రంగు లేకపోతే బ్రౌన్ కలర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ గోధుమ రంగు మచ్చ వస్తుంది. ఈ మచ్చలు ఎందుకు వస్తాయి అంటే, మీకు ఎప్పుడన్నా అమ్మ కొట్టినా లేకపోతే టీచర్ కొట్టినా ఎవరన్నా అన్నయ్యలు గదిమినమ్మా అంటే ఏమొస్తాయి? కంటమట నీళ్ళు వస్తాయా? కంట్లో నలకబడినప్పుడు నీళ్ళు వస్తాయి. అయితే మనకు నీళ్ళు ఉండటం వల్ల ఏమవుతుంది? మన కంటిలో ఏది పడినప్పుడు కూడా శుభ్రంగా తుడుచుకుంటాం. ఆ గుడ్డ ఏమవుతుంది? ఎప్పటికప్పుడు తేముంటానా బాగా నీళ్ళు ఉండటం వల్ల అది గుడ్డు చక్కరంగా తిరగడానికి చూసి అన్నిటికీ బాగుంటుంది. అయితే ఈ గుడ్డుకి ఇచ్చేటువంటి మనం ఏడ్చినప్పుడు వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉందో ఆ నరాలు, మీకు అవన్నీ చెప్తే అర్థం కాదు, అమ్మ సిలబస్ అని చిన్నగా చెప్తుంది. ఆ నరాలు ఏమవుతాయి? బలహీనత పడిపోయి నీళ్లు రానియరు. నీళ్లు రానియనప్పుడు ఈ కన్ను ఏమైపోతుంది? కానీ ఆరిపోతుంది కదా, గుడ్డ ఆరిపోయి చేపము పొలుసు ఉంటుంది కదా, చేప మీద పొలుసు అలాగే ఎండిపోయి ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది. గుడ్డ ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు మనకు ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు మనకు మొట్టమొదటిగా కొద్దిగా చీకట్లోనూ మస్కెల్తూరులో కనపడనప్పుడే మీరేం చేయాలి? టీచర్లకు చెప్పాలి. ఏదో మేడం చీకట్లో కూర్చొని రాడు, కనపడతా లేదంటాడు, చదవమంటే కనపడతా లేదంటున్నాడని మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళకి మీరు గమనిస్తే టీచర్కి చెప్పాలి. టీచరు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి చెప్పినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడైతే డాక్టర్తో పరీక్ష చేపిస్తారో అప్పుడు ఇవన్నీ జరగకుండా అరికట్టుకోవడం అవుతాం. ఈ తెల్లగుడ్ల మచ్చ ఇదంతా పొడిబారిపోతుంది కదా, కన్ను పొడిగా అయిపోతుంది. నీళ్ళు ఉంటే కదా నేల వర్షం వస్తే తడిగా ఉంటుంది, లేకపోతే పొడిగా ఉంటుంది. అలాగే కన్ను పొడిగా అయిపోయి ఆ గుడ్డు దగ్గర ఆ మచ్చ లోపల పుండులా అర్థమైందా? కొంతమంది కళ్ళ కడక అని కూడా అంటారు. అట్లని ఈ మచ్చలు సన్నని మచ్చల్లాగా గుడ్డు మీద ఏర్పడతాయి. గుడ్డు మీద ఎక్కువగా ఏర్పడినప్పుడు ఇక్కడ చూడండి, తప్పు మనం బాగా నీళ్ళలో చెరపడితే ఏమొస్తుంది? బురుగులాగా ఉందా గుడ్డు మీద? ఆ విధంగా అన్ని మచ్చలన్నీ కలిసి ఇట్లా సబ్బును ఇక్కడ చూసారా? గుడ్డు దగ్గర నల్ల గుడ్డు కనపడకుండా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బురుగులాగా అయిపోతుంది. బురుగులాగా అయిపోయి మనం తీస్తుంటే మన వాళ్ళు ఏమంటారు? పూసి వస్తుంది, కళ్ళలో ఎన్ని పోతున్నాయి అంటారు. అది కాదు. మనము చక్కగా డాక్టర్ దగ్గరికి పోయి పరీక్ష చేయించుకోవాలి. అప్పటికే సగం పోతుంది అన్నది, లోపల పుండైపోతుంది, కారిపోతూ ఉంటుంది బురుగులా. తర్వాత ఇంకా అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతుంది? కన్ను మూసుకుపోయి కన్నుగుడ్డు కారిపోయి చూపు పోతుంది.